ఇట్లా చేయాలి మనకు కూడా ఛాన్స్ ఉంటుంది అంటే నీతో ఫోటో దిగుతుంది సార్ ఒక్క ఉదయ్ ఉదయ్ ఇంకా సార్ అలవాటు అయిపోయింది ఏ గారు కొట్టాడు సార్ రండి ఏ గారు ఈ బాగొట్టు ఫోటోలు సార్ అంటే అభివృద్ధి ప్రదాత సంఘాల నాయకత్వం అభివృద్ధి ప్రదాత సంఘాల నాయకత్వం జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంఘాల నాయకత్వం 3 కోట్ల అభివృద్ధి ప్రదాత సంఘాల నాయకత్వం వర్క్ ఇన్స్పెక్టర్ ఉదయ్ ఏం ఉదయ్ ఇచ్చిలే ఇచ్చారా మహిళలైతే మాట్లాడవలసింది కొంత అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతైతే నువ్వు 20% తీసుకుంటావు గౌరవనీయులు పెద్దలు చెరువు బ్యూటిఫికేషన్ రిజ్యువనేషన్ ప్రోగ్రామ్ 3 పిల్లర్స్ బ్యూటిఫికేషన్, కన్జర్వేషన్ అండ్ ప్రొటెక్షన్ అనే 3 పిల్లర్స్ కింద మనం ఈరోజు డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. 3.146 crores వర్త్ ఆఫ్ వర్క్స్ మనం ఇక్కడ నెక్స్ట్ 1.5 to 2 yearsలో కంప్లీట్ చేసుకుంటున్నాము. దీనికి మన మున్సిపల్ సిబ్బంది గారు, పిహెచ్ వరుణ్ డి గారు, అలాగే ఈ వర్క్స్ శాంక్షన్ చేయించిన గవర్నమెంట్కి, ఎమ్మెల్యే గారికి థ్యాంక్ యూ. అబ్జర్వ్ చేస్తాను. చూసినట్టయితే పొద్దున 6 నుంచి 7 గంటల వరకు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఊరు తిరుగుతూ అభివృద్ధి ధ్యేయంగా తప్పకుండా నన్ను గెలిపించిన ప్రజలకు కూడా తప్పకుండా వారికి సేవ చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంత అభివృద్ధి చేయాలి. తద్వారా ఈ అక్క చెల్లెలు అందరూ తమ్ముళ్ళందరి ఆశీస్సులు సంజయనం పైన కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన కానీ ఉండాలనే ఉద్దేశంతో ముందు వరుసలో ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. జగిత్యాల అంటే సంజయ్ అన్న అంటారు, సంజయ్ అన్న అంటే అభివృద్ధి అంటారు. అంటారు అమ్మా, ఏమంటారు? సంజయ్ అన్న అంటే అభివృద్ధి అంటారు. జగిత్యాల అంటే సంజయ్ అన్న అంటారు. మన నినాదం ఒకటే,
వారు పొద్దున 6 గంటలకు లేస్తే రాత్రి 11 గంటలకు నిద్రపోరు. ఎన్ని పనులున్నా కానీ రోజు 10, 20, 30 ఆపరేషన్లు చేస్తాం. ఎప్పుడు కూడా ప్రజల కోసమే, ఈ జగిత్యాల అభివృద్ధి కోసమే వారు శ్రమిస్తారు. ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల ముందు మన చెరువు కట్ట ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది ఒకసారి ఆలోచించండి. ఇంకొక ఏడాది ఎట్లుంటుంది అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇంతకుముందు ఇక్కడ బతుకమ్మ పంపుదాం అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుండే. ఇప్పుడు 2 బతుకమ్మ గద్దెలు కట్టడం జరిగింది. అది కేవలం సంజయ్ అన్న మాత్రమే ఇది అభివృద్ధి చేసిండు. ఇంతకుముందు కూడా 3,14,00,000తోటి మంచిగా వాకింగ్ ట్రాక్ కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ చెరుకట్ట మీద జరుగుతాయి. ఇదంతా కేవలం సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలోనే జరగడం జరిగింది. మనందరం ఎప్పుడు సారంబడి ఉండాలని మన వార్డు ప్రజల్ని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. మొత్తము వచ్చే మురికి నీరంతా చెరువులో ఏరి చెరువు కలుషితం అవుతుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంత పెద్ద మన అమౌంట్ను శాంక్షన్ చేయించి ప్రతి చెరువు కలుషితం కాకుండా ఇంతకుముందు అక్కడ పుప్పాల చెరువు చూసినట్టయితే కొద్దిగా ఎక్కువ కలుషితమైంది. దీన్ని కలుషితం కాకుండా దూరదృష్టితోని ఎక్కడి నుంచి మన దరూరు వాగు దగ్గర నుంచి ఇక్కడి వరకు అన్ని మోర్ నీళ్ళు అన్ని మొత్తము ఈ వాగుకు కలిసిపోతున్నాయి. అట్లాంటిది కలవకుండా ఈ ప్రత్యేకంగా స్కీమ్ పెట్టి సార్కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇంత దూరదృష్టి పెట్టి చేసుడు అనేది ఒక గొప్ప విషయంగా భావిస్తున్నాను. మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. అందులో భాగంగా ఇదొకటి. దీనికి చేసిన మన ఎమ్మెల్యే సార్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది మనకు చెరువు కట్ట అనేది చాలా ఇంతకుముందు చాలా అధ్వానంగా ఉండే. ఇప్పుడు మరి మనకు ఫండ్స్ రావడం వల్ల మరి దీన్ని, ఎందుకంటే ఇంతకుముందు మనం చింతకుంట చెరువు కూడా చూసినాం. దాన్ని అంతకుముందు చాలా ఘోరం పరిస్థితి ఉండే. ఇప్పుడు దాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చిన తర్వాత దానికి వాకర్స్ గా యూజ్ చేసుకుంటున్నారు. తర్వాత అసాంఘిక కార్యక్రమాలు కూడా జరిగింది ఇంతకుముందు. ఇక్కడ కూడా అట్లాంటి ప్రదేశం ఉంది. దాన్ని ఇప్పుడు డెవలప్ చేయడం వల్ల ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగవు. ప్లస్ అలాగే మనకు వాకింగ్ కానీ దేనికైనా కానీ యూజ్ అవుతుంది. చెరువు కట్ట కూడా అభివృద్ధి ఉంటే మనం మరి ప్రతి అందరూ కూడా అభివృద్ధి సాధిస్తారు. అలాగే సార్, ఈ సందర్భంగా నేను సార్కి చిన్న రిక్వెస్ట్, సార్ ఈ ఫండ్స్ లో ఏమన్నా వీలైతే మాకు హైదరాబాద్ నుంచి ఏమన్నా డ్రైన్ సిస్టమ్ అనేది ఉంటే ఏమన్నా ఉంటే మీకు ఇది కలపండి అని చెప్పేసి కోరుతున్నాను. మూత చెరువు కలుషితం అవుతుందని ఆలోచన రాగానే పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు ఏదైతే మురికి నీళ్లు కలవకుండా ఉండడానికి కొరకు మురికి నీళ్లు వేరే, చెరువు నీళ్లు వేరే అనుకుంటూ చెరువును అభివృద్ధి పదం తీసుకుపోవాలి. మినీ ట్యాంక్ బండ్, హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ ఎట్లయితుందో ఆ విధంగా నిర్మించి ఇక్కడ ఆహ్లాదంగా ఉంచడానికి కొరకు బెంచీలు వేసినట్టయితే ఆహ్లాదంగా ఉంటుందని చెప్పి ఆలోచన రాగానే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇవాళ 3,14,00,000 నిధులను మంజూరు చేయించినారు. అట్లాగే జగిత్యాల పట్టణాన్ని ఎన్నో రకాల అభివృద్ధి తీసుకుపోతున్నారు. వారు ఎన్నో జోన్లను రెసిడెన్షియల్ జోన్ గా మార్పించిన గొప్ప వ్యక్తి మన ప్రియతమ నాయకులు సంజయ్ గారు చెప్పక తప్పదు. అమృత్ స్కీమ్ ద్వారా మన చెరువులను పునరుద్ధరించుకోవడానికి 3,14,00,000 నిధులతో ఈ చెరువు అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది. జగిత్యాల నియోజక అభివృద్ధికి మన సంజయ్ అన్న గారు అహర్నిశలు కృషి చేస్తూ అత్యధిక నిధులు కేంద్రం ద్వారా, రాష్ట్రం ద్వారా నిధులను తీసుకొస్తూ జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. వారి నాయకత్వంలో మనమందరం పనిచేయడం మన అదృష్టంగా భావించాలి. జగిత్యాల నియోజకవర్గానికి సంజయ్ అన్న ఎమ్మెల్యేగా ఉండడం మన అదృష్టంగా భావించి వారికి మన సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మోత చెరువు సుందరీకరణ విషయంలో భూపూజ కార్యక్రమం చేస్తా ఉన్నాం. వాస్తవానికి దాదాపు ఒక 50 చెరువులు మన ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, కరీంనగర్, అదేవిధంగా వరంగల్, ఖమ్మం ఈ 4 జిల్లాలకు సంబంధించి ఒక 50 చెరువులు పునరుజ్జీవం చేయాలని చెప్పి, వీటిని చెడిపోకుండా చూడాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానమైన నిధులతోటి ఇవన్నీ కూడా 50 చెరువులకు
కాంట్రాక్టర్ పిలవడం జరిగింది. మరి ఆ కాంట్రాక్టర్ అవన్నీ మనకు తెలియకపోయినా కానీ, ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా అక్కడి నుంచి జరిగిన పని. దాంట్లో మనకు ముప్పారం చెరువు మరియు మోతి చెరువు వచ్చింది. అయితే వచ్చిన సందర్భంలో నేను అధికారులను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా, మనకు ముఖ్యంగా ఈ మోతి చెరువును కొంత ఇదివరకు సుందరీకరించుకోవాలి. అయినా కానీ మనకు చింతకుంట చెరువు అంత అందంగా రాలేదు. దానికోసం మంచిగా చేసుకున్నాం. అయితే నేను రాజకీయాల్లోకి వచ్చి మొదట్లో కొంత ఓడిపోయినా కానీ ప్రజల మధ్య ఉన్నాం. అప్పుడు చూసినాం. ఇవాళ అక్కడ ఉన్న వీక్లీ బజార్ స్కూల్ ఒకప్పుడు 7వ తరగతి దాకా అక్కడ కిరాయిబాలు ఉండి నేను అన్ననే చదువుకున్నా. అదే సర్కారు బడి సరిగమ సంధి దగ్గర ఉంటుండే నేను అన్ననే చదువుకున్నా. తర్వాత ఇక్కడ జాబ్ అని కట్టాను. అయితే నేను చదువుకున్న బడి కదా, సార్లు అందరూ కూడా ఎరికని వెళ్ళారు. ఏదో పిల్లల కార్యక్రమం ఉంటే అడిగి నన్ను పిలిచారు. పోయే వరకు ఇక మోరినీళ్ళు ఇట్లా రాకపోవు, ఆనే బడికాడ ఉంటే ఆ కిటికీలకు వెళ్ళి భరించరాని వాసన. అవతల ఎవరో ఆ భూమి ఉన్న వాళ్ళ దాంట్లోకి ఏరుతుండే ఒక్కొక్కరు కాపుడు. అప్పుడు ఇక ఉన్న పరిస్థితిలో మున్సిపల్ వాళ్ళ చేతిలో కూడా లేకుండా నీళ్ళు తెస్తాను. అప్పుడు నేను కలెక్టర్ రవినాయక్ గారు ఉండి నేను అడగగానే వెంటనే వచ్చి అధికారులందరినీ పిలిచి ఆ స్కూలు పక్క మధ్య నుంచి తీసుకొచ్చి, తర్వాత ఇక్కడి ప్లాట్ దగ్గర నుంచి కూడా తీస్తుంటే ఇక మీకు తెలుసు దగ్గర కడతా ఉంటే ఎట్లుంటాయి అనేది. ఇక నేను పాత వాటి గురించి అస్సలు ఓదలుచుకోలేవన్నీ ఉంటాయి, మేము ఎవరు ముట్టుకునేది లేదు లేవు. కానీ కొత్త దగ్గరికి రాకుండా చూడాల్సిన బాధ్యతలు అయితే మన మీద ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రతిదీ ఒత్తిడి చేసి కాదు, చేసినప్పుడు ఏమవుతుందంటే ఇలా కట్టేటోళ్ళు ఎక్కువ మంది తక్కువ ధర కత్తదని చెప్పి ఆ ప్లాట్లు పెట్టి అమ్మేటోళ్ళు అమ్ముతారు. పైసలు తక్కువ ఉండాలో కొనుక్కుంటారు, మా అవ్వాసంటోళ్ళు ఇంకోళ్ళు. ఆ కొనుక్కున్నాక నీ ఊళ్ళో పడతామంటే మీ కన్నీళ్ళు మాకు తగులుతాయి. అందుకోసం ఆ ప్లాట్లు పెట్టేటోళ్ళే జర ఆలోచన చేసి ప్లాట్లు పెట్టాలి. అది ముందుగానే పెట్టకపోతే ఇల్లు ఉండదు. నేను ఆ ముచ్చట ఇయ్యాల చెప్తలేరు, మీరు నమ్మకూరి ఆ టీవీల దగ్గర మనోళ్ళ దగ్గర ఉంటుంది, లోకల్ ఛానల్ దగ్గర. ఈ ప్లాట్లు పెట్టేటోళ్ళకి నేను ఎట్లా గెలుతా అని చెప్పి నేను పోటీ చేసేటప్పుడు 6 ఏళ్ల కింద 3 సార్లు గెలిచినప్పుడు నన్ను పిలిచి సలీమా గార్డెన్లో ఓ కార్యక్రమం పెట్టారు, నీకే మద్దతు ఇస్తాను. నాకు ఇత్తిత్తురు కానీ మీరైతే ప్లాట్లు పెట్టేటప్పుడు జర పెద్ద తోమలు పెట్టుర్రి అని చెప్పి సామొఖం మీద చెప్పిన. ఎందుకంటే గెలిచినా ఓడినా ఒకటే, ప్రజల మధ్య కరెక్ట్గా ఉండాలి. అది మన పద్ధతి. ఎందుకంటే ఊరంతా ఖరాబ్ అయినాక నేను గెలిచేందుకు మనకేమైనా ఇల్లు లేవా, జాగాలు లేవా, మీరు అసలు గౌరవం ఇవ్వరా? నేను దవాఖాలు ఇచ్చినా మీరు అందరూ అద్దాలకు వచ్చి కట్టడం నాకు ఇదే కదరు ఇస్తారు. ఇప్పుడు గదే కదరు. ఇప్పుడే తాపకుక్కలు ఒకటి పింఛన్ రాలేదంటాడు, ఒకటి నల్లత లేదంటాడు. మనదొక బాధ్యత. మాది ఎట్లనో మా తమ్ముళ్ళు కౌన్సిలర్ వాళ్ళు కూడా మాదేదో చిన్నది అనుకోవద్దు. ఈ వాడకట్టు కాలే పెద్ద, అందరం కలిస్తేనే ఇక్కడ దానికి వస్తాం. చైర్మన్ అమ్మ కూడా ఉన్నారు. అందరు కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఎంత ప్రభుత్వం అన్ని నిబంధనలు పెట్టింది కానీ ఎవరు పాటిస్తలేదు. పాటించే వరకు మన ఏరియా ఇప్పుడు నీళ్ళన్నీ పోయిపోయి 30 లక్షల్లోకి అవుతుంది. అన్నయ్య చెప్పినట్టు గలీజ్ అయిపోయి ఇదే గోవిందపల్లె వాగును మీది కొత్త తరూరు వాగు అంటారు. అది కూడా మా అంతరం అక్కడికి వెళ్తాను, సొంత ఊరు అంతరం. అంటే తరూరు క్యాంపు మీద ఉండేది మా ఊరు. అప్పుడు తరూరు క్యాంపు దగ్గర కుమారస్వామి దగ్గర కుమారసారు అంటే నీళ్ళు తాగుడు సగం తీర్చిపెట్టుదారు, పక్కన నిలబడని పరిస్థితి వచ్చింది. మా మీడియా ద్వారా కావచ్చు, ఇక్కడ చాలా మంది నాయకులు ఉన్నారు, మా కౌన్సిలర్స్. ఒక్కటి అనుకోవాలి, ఎవరైనా కట్టని వాళ్ళ ముఖం చూడవద్దు, సెంటర్కి వెళ్ళి 15 ఫీట్లు వెనక జరిపారనుకోవాలి. వాళ్ళు ఒత్తిడి తెస్తారు, నవీన్ మీద తెస్తారు, నాగర్ మీద తెస్తారు, అందరి మీద తీసుకొస్తారు. ఇక మనం కూడా అంటాం, అంతకుముందు ఉన్న పిల్లవాడు కట్టనీయలేదా, ఆ చెల్లె కట్టనీయలేదా, అదనే కట్టనీయలేదా, ఇంకా పెద్దసారి చెప్పు. అట్లనే అనుకుంటా పోతే నేను చాలా సార్లు చెప్తున్నా, మళ్ళీసారి వాడకట్టకి చెప్తున్నా, నా వారసులు ఉంటాం ఇక్కడ. మనం ఉన్నా లేకున్నా ఎక్కడి నుంచో ఎక్కడెక్కడో వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. ఎక్కడున్న అధికారి వచ్చి ఇక్కడ పనిచేస్తాడు, మంచిగా చేయాలని ఉంటుంది, వేరే ఆలోచన ఉండదు. దానికి మనం కూడా కొంత సహకరిస్తే అప్పుడు ఇవన్నీ బాగుపడతాయి. అంతే తప్ప ప్రజల సహకారం లేకపోతే చాలా కష్టం. ప్రజల సహకారం ఉన్నప్పుడే చేయగలుగుతాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజల సహకారం ఉంటే నిరంతరం సేవ చేయడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మరి మోతి చెరువు బ్రహ్మాండంగా కావాలి, మన ప్రాంత వాసులకు కాదు కదా, చుట్టుపక్కల అందరు కూడా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం వచ్చేలాగా ఉండాలని, దానికి ప్రజలు కూడా అందరు సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.